హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. సో, ఈ ఇయర్ నా బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి గణపయ్య పూజ మా ఇంట్లో అయితే చాలా చాలా బాగా జరిగింది. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలని నా బుజ్జి వినాయకుడినైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. సో, వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, తంబులైన్ చూసారు కదా! నా బెస్ట్ ఫ్రెండ్ అయిన నా బుజ్జి వినాయకుని పూజ నేనైతే చాలా చాలా బాగా జరుపుకున్నాను. సో, మీరెలా జరుపుకున్నారు ఏమనేది చెప్పండి, ఓకేనా? అండ్ ఫస్ట్ వీడియోలో చూసారు కదా! బెస్ట్ ఫ్రెండ్ అంటుంది అని అనుకోద్దండి. ఫస్ట్ వీడియోలో చూసారు కదా! నాకు చిన్నప్పటి నుంచి వినాయకుడు అంటే చాలా చాలా ఇష్టం అండి. అమ్మ, నాన్న, తమ్ముడు, ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అనమాట. గొడవ పడతాను, మళ్ళీ అలుగుతాను, తనతో మాట్లాడతాను, తనతో అన్నీ షేర్ చేసుకుంటాననమాట. సో, నా ఈ ఇయర్ వినాయక చవితి రోజు నా పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది వినాయకుడిది. చూడండి. అంటే నేను ఎందుకాడ అంటే వీడియోలో పంతులది మంత్రాలు చదువుతుంటే మేమిక్కడ పూజ అయితే చేస్తూ ఉన్నామండి. అందుకే వీడియో పెట్టేసి అక్కడ నేను ఆ పంతులు స్వామి ఏం చెప్తున్నాడో అవే పూజ అంతా చేసుకున్నాననమాట. అంటే రేపు వినాయక చవితి రంగా ఈరోజు నైటే నేను పూజకు సంబంధించినటువన్నీ ఏమేమి కావాలనేసి అన్నీ రెడీ చేసుకున్నాను. అంటే ఆ పూజారి ఏమేమి చెప్పారు, ఎలా చేయాలని అనుకున్నానో నేను అవన్నీ వీడియోలో చూసి తీసుకొని వచ్చి పెట్టుకున్నాను. సో, పంతులు ఎలా చెప్తేనే అలానే నేను పూజ అయితే చేశాను. ఇంక ఈ టైంలో వినాయక చవితి రోజైతే పంతులు అస్సలు దొరకరు. మనం ఇంటికి పిలిపించుకొని పూజ చేసుకోవాలన్నా. ఎందుకంటే మనకి బయట పెట్టిన వినాయకులకే చాలా దొరకలేదు చాలా. మా ఇంటి లైన్‌లో పెట్టిన వినాయకుడికే దేవుడు పూజారి 11:30, 1 గంట ఆ టైంలో వచ్చారండి. సో, అందుకే నేను ఇలా టీ మొబైల్‌లో ఆన్ చేసుకొని పంతులు చెప్తూ ఉంటే నేనైతే వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను వినాయక స్వామిది. ఇంక ఆయన ఎలా చెప్తుంటే అలా చేస్తూనే ఉన్నాను. ఇంక ఎర్లీ మార్నింగే లేసి అన్నీ కంప్లీట్ చేసుకొని చెప్పాను కదా! పూజ టైమింగ్స్ కొన్ని ఉన్నాయని. ఆ పూజ టైమింగ్స్‌లోనైతే నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఫస్ట్ దేవుని గుడిలో కంప్లీట్ చేసుకొని తర్వాత వీడియో ఆన్ చేసుకొని పంతులు చెప్పే ప్రకారం అయితే మేమంతా చేసేసామన్నమాట. స్వామి అయితే చాలా చాలా బాగున్నాడండి. నాకైతే చాలా చాలా నచ్చాడనమాట. మా ఇంటి బుజ్జి వినాయకుడని కాదండి. వినాయక స్వామి ఎలా ఉన్నా సరే చాలా చాలా బాగుంటాడు. నాకైతే ఆ చిన్న వినాయకుడు చాలా చాలా బాగా నచ్చిందనమాట. సో, నేను ఇంకా పిల్లలది బుక్స్ కూడా పసుపు కుంకుమ పెట్టి అక్కడ పెట్టి వాళ్ళు బాగా చదువుకోవాలని అయితే దేవుణ్ణి అనుకున్నాను. ఇదిగోండి అక్కడ చెప్తున్న ప్రకారం చేసాము. అక్షంతలు చేతిలో పట్టుకొని చేయండి అన్నారు. సో, అలాగనే చేసామన్నమాట. అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నానండి ఆయన చెప్పినటువన్నీ. సో, అందుకే కొద్దిగా స్పీడ్‌గా చేసేసామన్నమాట. ఈ సంవత్సరం అయితే నేను పూజలు బాగానే చేసుకున్నాను. కానీ నవరాత్రులప్పుడు నేను చేయలేకపోయాను. ఇంక డ్యూటీలో బిజీగా ఫుల్ ట్రస్ట్ ఇంకా ఆ డ్యూటీకి వెళ్ళేసి వస్తేనే చాలా అలసటగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం అయితే వరలక్ష్మి వ్రతం పూజలు, వినాయక స్వామి పూజలు, తర్వాత ఏకాదశివి ఇవన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నా కానీ నవరాత్రులు అయితే లేదండి. ఇంకా దసరా రోజు చూడాలి. దసరా రోజు చేసుకోవాలనుకుంటున్నాను అమ్మవారికి. ఇంకా ఇలా పూజ అయితే చేస్తూ ఉన్నామండి. అంటే ఇంక పూజారి చెప్తూ ఉన్నాడు. అవే మేము ఫాలో అవుతా, అవే పలుకుతూ, అవే చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఇలా జరుగుతుంది. ఆయన చెప్పేటివన్నీ మేము చేస్తూనే ఉన్నామన్నమాట. ఇంకా నేను అక్కడ దండలు వేశానండి స్వామికి. మళ్ళీ మీకు దగ్గరగా చూపిస్తాను. కనకాంబరము, మల్లెపూలు, గులాబీ, చామంతి 4, 5 రకాలు. తర్వాత వచ్చేసి అక్కడ తెల్ల గిన్నేరు పువ్వు అంటారు కదా! దాన్ని మాలగా అమ్ముతారండి ఇక్కడ. స్వామికి అది కూడా ఇష్టమంట. సో, అది కూడా పెట్టేశాను నేను. ఇంకొక విషయం చెప్పాలి మీకు. స్వామికి తులసి మాల అస్సలు వేయకూడదండి వినాయకుడికి. ఎందుకో తులసికి వినాయకునికి అసలు సరిపోదంట. అసలు ఆయనకి తులసి దళం అనేది అర్పించకూడదంటండి. ఇది నేను విన్నాను. ఎందుకు అనేది నాకు సరిగ్గా గుర్తుకు లేదండి. చెప్పారు. అదేదో స్టోరీ ఉందన్నమాట. అందుకనే ఎప్పుడైనా సరే చాలామంది అంటే
తులసి కోటకి వినాయకుడిది విగ్రహం పెడుతూ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ అవే ఎక్కువగా ఉంటాయి. హుండీలకి వినాయకుని విగ్రహం ఉంటుంది. కానీ అలా ఉండే విగ్రహాలు కూడా తులసి కోటకు పెట్టకూడదంటండి. స్వామికి తులసమ్మకు పడదంట. అది నేను విన్నా, చాలా రోజులైంది, గుర్తుకు రావట్లేదు. ఒకవేళ ఇంకొక వీడియోలో నేను తెలుసుకుంటే కానీ కంపల్సరీ చెప్తాను. తులసి దళానికి వినాయకునికి పడదు కాబట్టి మనం పూజ చేసేటప్పుడు కూడా వినాయకునికి తులసి మాల కానీ తులసి దళం కానీ అర్పించకూడదు. తులసి కోటకు కూడా వినాయకుని రూపం ఉండకూడదు. ఇది నాకు తెలుసండి. అది నాకు విన్న తర్వాత నేను పూజారిని కూడా కనుక్కున్నాను. చెప్పారు కానీ నేను మర్చిపోయాను అది ఎందుకనేసి. అంటే ఇప్పుడు కాదు, నాకు తెలిసింది చాలా రోజులైంది. సో అందుకే గుర్తుకు లేదు. ఒకవేళ నేను కంపల్సరీ దాన్ని తెలుసుకొని ఇంకొక వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా మేము ముందే అభిషేకంకి అరటిపండు, నెయ్యి, పాలు, పెరుగు, చక్కెర, తేనె ఇవన్నీ పెట్టుకున్నామండి. నా దగ్గర చిన్న వినాయకుడు కాణిపాకం నుంచి తీసుకొని వచ్చామన్నమాట. స్వామి చెప్పాడు ఒక ప్లేట్లో పెట్టి ఆ వినాయకుడికి అభిషేకం చేయమని. సో అందుకే మేమైతే అభిషేకం చేస్తున్నామండి. సో యాక్చువల్గా పిల్లలు కూడా కూర్చోరండి పూజకి. వీళ్ళైతే అస్సలు కూర్చోరు పూజకి, నువ్వే చేసుకో అనేసి అంటారు మా ఇంట్లో వాళ్ళు. అందుకే నేనైతే చేసుకునేదాన్ని. కానీ వినాయకుడు చదువుకు సంబంధించి బాగుంటుంది, మీరు కూర్చొని చేయాలి అని అంటే అప్పుడు ఓపికగా కూర్చున్నారు వాళ్ళు. లేదంటే వాళ్ళు మీరు చేసి హారతి తీసుకుంటామంటారు. సో ఇలా అయితే స్వామికి ఇంకా అభిషేకం చేస్తాము. స్వామి మంత్రాలు చదువుతూ ఉన్నారు పూజారి. ఇంకా తర్వాత నీళ్ళతో కడిగేసేయమన్నారు విగ్రహాన్ని. అలా కడిగేసి ఆ పంచామృతాన్ని పక్కన పెట్టేసి పక్కన దేవునికి పెట్టమన్నారు. ఇలా స్వామిని అయితే మనం దేవుని దగ్గర ఏం పెట్టినా కానండి పసుపు నీళ్ళతో కడిగేసి పెట్టామనుకోండి, ఎటువంటి దోషాలున్నా పోతాయి అన్నమాట. నేనైతే ప్రతిదీ అలాగనే చేస్తానన్నమాట. ఇంకా స్వామికి అట్లా అంతా నీట్గా కడిగేయమన్నారు. కడిగేసి ఇంకా ప్రసాదం అక్కడ పెట్టి ఇంకా స్వామిని అలా మళ్ళీ ఎక్కడ తీసుకున్నాము అక్కడ అంతా తుడిచేసి, కొత్త క్లాత్తో తుడిచమంటే నా దగ్గర ఆ బ్లౌజ్ ఉంది కదా అనేసి స్వామిని అలా తుడిచేసి ఇంకా స్వామిని అక్కడ ఎక్కడైతే మనం కూర్చోబెట్టామో, అంటే పసుపు గణపతిని చేసామో ఆకులో పెట్టాను, అక్కడ పక్కన పెట్టమన్నారు. తర్వాత కుంకుమ పసుపు పెట్టమన్నారు, పెట్టాను. అదిగోండి గంధం పెట్టి పసుపు కుంకుమతో కూడా బొట్లు పెట్టేటప్పుడు పూజారి కొన్ని మంత్రాలు ఉన్నాయి కూడా చదువుతున్నారనమాట. ఇంకా తర్వాత పూలు అది ఇట్లా మనము ఒక వాటర్ పెట్టుకోవాలండి రాగి చెంబులో. నీళ్ళను అలా పువ్వు పెట్టుకోనో ఆకు పెట్టుకోనో మనం ఆ స్వామి చెప్పినప్పుడల్లా చల్లుతూ ఉండాలి, అలా 3 సార్లు కానీ అట్లా. అదిగోండి అలా పెద్ద గణపతి మీద చల్లాలి అన్నప్పుడు పెద్ద గణపతి మీద, లేదంటే చిన్న గణపతి మీద చల్లాలి అన్నప్పుడు చిన్న గణపతి మీద, అలా అండి. ఇంకా అలా పూజ చేస్తుంటే పవర్ పోయిందండి. ఇంకా ఛార్జింగ్ బల్బ్ ఉన్నింది, అది ఆన్ అయింది. ఇంకా ఉన్నీళ్ళే కూర్చో, జాంగులు లేయొద్దు, ప్రతిసారి లేయొద్దులే అని బాబుని కూర్చోమన్నాను. అయినప్పటికి కూడా కొద్దిగా బాగానే కనిపిస్తుంది చూడండి. కరెంటు పోయిన తర్వాత మా బుజ్జి వినాయక స్వామి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో. ఇంకొకటి వస్త్రం అంటారండి. ఆ వస్త్రం అనేది దూదితో చేస్తారనమాట. ఒక వస్త్రం అనేది పసుపుతో పెట్టేసి పెడతారు వస్త్రం అని. ఇంకొకటి దూదితోనే నేను స్వామికి మాల మాదిరి వేశానండి, దాన్ని కూడా వస్త్రం అంటారంట. సో ఆ వస్త్రాన్ని స్వామికి అదే పసుపు గణపతికి అర్పించి అక్షంతలతో స్వామికి వేయండి, నేను మంత్రాలు చదువుతానంటే అదే చేసాము అక్కడ. వస్త్రం ఒకటి అలా మనము ఏం లేదండి, దూది తీసుకొని రౌండ్గా మనము పుట్టలో పాలు పోసేటప్పుడు దూదితో ఇలా మధ్య మధ్యలో కుంకుమ పసుపుతో ఇట్లా దూదికి మధ్యలో ఇట్లా గ్యాప్ వచ్చేలాగా అంటాం కదండి, దాన్నే వస్త్రం అంటారనమాట. ఇంకా ఆడ వస్త్రం సమర్పించి అంటే మనము వినాయకుడిని ఆహ్వానించామన్నమాట. ఆహ్వానించి అభిషేకం చేసి కొత్త వస్త్రాన్ని మనం వేస్తున్నట్లంటండి. అంటే స్వామికి కొత్త వస్త్రం ధరింపజేస్తున్నట్లంట అది. తర్వాత పూలు పెట్టమన్నారు, పూలు పెట్టేసాము. చిన్న పసుపు చేసిన గణపతికిను పెద్ద గణపతికి పూలు కూడా పెట్టేసామండి. ఇంకా తర్వాత ఎందుకంటే మేము
కొద్దిగా టేబుల్ అనేది హైట్ ఉంది కదా, స్వామి పైన స్వామికి వేయాలి, తర్వాత చిన్న వినాయకునికి వేయాలి అన్నారు. సో అందుకని నిలబడి వేసామండి. పూజ కనిపిస్తే చాలు కదా మేము చేసేది అని వేసుకొని నేను వీడియో అయితే ఇలానే పెట్టాను. ఇంకా పూర్తిగా కవర్ కావాలంటే నాకు ఇక్కడ వాల్ ఉంది కాబట్టి అంతగా కవర్ కాదండి. ఇంకా కాదనేసి ఇంకా అలా ఇంకా చేస్తున్నప్పుడు అది తీస్తే సరిపోతుంది కదా అనేసి, పూజ అది కనిపిస్తే చాలు కదా అనేసి అలా పెట్టాను. ఇంకా స్వామి మంత్రాలు చదువుతుంటే మీరు వేస్తూ ఉండండి అనేసి అన్నారు. అంటే ఈ పూజ ఎలా అంటే స్వామిని మనము రమ్మని ఆహ్వానిస్తూ ఆయనకి కాళ్ళు చేతులు కడుక్కోమని, తర్వాత వచ్చి పూజలో కూర్చోమని, కొత్త వస్త్రం కట్టుకోమని అలా అండి. తర్వాత అక్కడ చెప్పాను కదా వస్త్రం అని ఒకటి పెట్టాలండి. దాని తర్వాత యజ్ఞోపవీతం అని మనము 2 రెడీ చేసుకోవాలండి. వస్త్రం ఒకటి స్వామికి అంటే బట్టల మాదిరి సమర్పించాలని, తర్వాత యజ్ఞోపవిత్రం కూడా స్వామికి సమర్పించాలని, ఇది కంపల్సరీ ఉండాలంట అండి. సో నేను ఆ 2 రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత పత్రాలన్నీ అర్పించాలా అన్నారు. సో స్వామికి ఇంకా పత్రాలు కూడా అన్నీ అండి. ఇవి మామూలుగా ఏమేమి ఉంటాయని నాకు పేరు ఐడియాస్ లేవు, కానీ ఇంకా నేను గరిక, మారేడు ఇవన్నీ ఉంటాయి. అన్నీ నాకు విడివిడిగా ఏమీ దొరకలేదు, కానీ అన్ని ఆకులు కలిపి నాకు అమ్ముతారండి ఇక్కడ. సో అలాగనే తీసుకొని వచ్చేసి పెట్టేశాను. ఇంకా పత్రాలు సమర్పించండి, నేను మంత్రాలు చదువుతాను, స్వామికి నేను చదివేంత వరకు మంత్రాలు చదువుతూ ఉండండి, నమా నమా అనుకుంటా అన్నారు. సో అలాగనే మేమైతే పాటిస్తున్నామండి. సో మేము పైకి కెమెరా పెడితే స్వామి కనిపించడం అనేసి నేను కొద్దిగా ఇలా పెట్టాను కెమెరా, మళ్ళీ కూర్చున్నప్పుడు కూడా కనపడదు. ఇంకా పూజ చేసుకుంటూ టైమింగ్ వేస్ట్ అవుతుంది, అంకుల్ బాబు అక్కడికి వెళ్ళడము, ఇంకా ఎందుకు అనేసి మేము అలానే చేస్తున్నాం, స్వామి కనిపిస్తున్నాడు కదా అనేసి. సో ఇంకా స్వామి చదువుతుంటే అక్షంతలు అయితే ఇలా చదువుతున్నామండి. నాకు తెలిసిన విషయాలు ఏదన్నా ఉంటే నేను కంపల్సరీ చెప్తాను దేవుడికి సంబంధించి. నేనేదో అన్నీ రెడీ చేసుకొని అన్నీ చేసి అంటే ఏదో రాసుకొని చేసుకొని నేను వాయిస్ ఓవర్ వేయట్లేదండి. నేను నార్మల్గానే నేను ఇంట్లో ఎలా చేసుకున్నానో అలాగనే ఇస్తున్నాను. మీకు తెలిసిందే నాకు డ్యూటీనో ఇంట్లో ఇది యూట్యూబ్ అన్నీ అని ఆలోచించడానికి కూడా, కొత్తగా ఏమన్నా ఆలోచిద్దామన్నా కూడా ఇవే ఆలోచనలు, డ్యూటీల దగ్గర ఎక్కువ ట్రస్ట్ అనేది ఉందన్నమాట. సో ఇలాగనే చేస్తూ ఉన్నాను. చూడాలి దేవుడు ఎప్పుడు నా లక్ మారుస్తాడా ఏమనేది. అంటే వీడియోస్లో ఇంకా కొంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైతే సబ్స్క్రైబర్స్ 821 అలా ఉన్నారు. కానీ షార్ట్ వీడియోస్ ఒకటే చూడొద్దండి, లాంగ్ వీడియోస్ కూడా చూడండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఇలాగా అంటే ఈ వీడియోస్ తీయడానికి చాలా కష్టపడుతున్నామండి. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా చాలా కష్టం అనమాట. పక్కన సౌండ్స్ రాకూడదు, ఫ్యాన్ సౌండ్స్ రాకూడదు, ఫ్రిడ్జ్ సౌండ్ రాకూడదు, పక్కన మనం ఇక్కడ మాట్లాడుతుంటే బయట సౌండ్స్ రాకూడదు అని ఇలా మేము చేసుకుంటున్నాం అనమాట. ఇలానే నేను యూట్యూబ్ చేస్తున్నాను. ఓకే అండి. స్వామి అయితే 108 స్తోత్రాలు చదువుతున్నారు, వినాయకుని అష్టోత్తరాలు. నేను చదువుతూ ఉంటాను, మీరు పూలు సమర్పించమంటే నేను ఇంకా సమర్పిస్తున్నాను. ఇంకా పిల్లలు కూర్చున్నారనమాట. నాకైతే చాలా చాలా బాగా జరిగిందండి పూజ. సో ఒకటే కోరుకుంటున్నాను దేవుణ్ణి, అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము బాగుండాలి, అండ్ పిల్లలందరూ బాగా చదువుకోవాలి. ఒక్క పూట కూడా అన్నం దొరక్కోకుండా ఉండే వాళ్ళకు, అంటే బయట ఉంటారు కదండి ఎవరు లేకోకుండా, వాళ్ళకు కూడా కనీసం 2 పూటలో 1 పూటనో కడుపు నుండి అన్నం తినేలాగా దొరకాలని కోరుకున్న. ఆడపిల్లల్ని రక్షించమన్నా, చిన్నపిల్లల్ని కాపాడమన్నా, ఆడపిల్లలకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇమ్మనైతే కోరుకున్నాను నేను. ఖచ్చితంగా ఇవే కోరుకుంటానండి. నువ్వు ఎప్పుడు అందరూ బాగుండాలి, అందరితో బాగుండాలి అని అదే కోరుకుంటావు, అదే ఎప్పుడు అది యూట్యూబ్ కోసం అంటావా లేకుంటే నిజంగా అంటావా అని అంటారు. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఇదే కోరుకుంటానండి పూజ చేసిన సారి. ఎందుకంటే మనకి ఏం కావాలా అనేది ఆయనకు ముందే తెలుసు. సో నాకు ఇదొకటే కోరుకోవడం తెలుసు. ఎందుకంటే అందరూ బాగుండాలి అన్నప్పుడు అందరూ బాగుంటేనే కదా మనం బాగుండేది. నేను బాగుండి వాళ్ళు బాగాలేకపోతే హ్యాపీ అని నాకైతే అనిపించదనమాట.
ఇంకా పూజ అయితే అలా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ కూడా నేను పూజ అయితే చేసేసుకొని స్వామికి ప్రసాదం పెట్టి స్వామిని అయితే కదిలిచ్చాను. 5:30 లోపల కదిలిమన్నారు. పెట్టుకుంటే 3 రోజులు పెట్టుకోవాలి అన్నారు. ఇంకా అందుకనే మళ్ళీ నేను పెద్దవాళ్ళని అడిగితే, లేదమ్మా సాయంత్రం ఏదన్నా ప్రసాదం చేసి స్వామిని కదిలిచ్చేసేయి. ఇంకా పూజ అదే దీపాలు కొండెక్కిన తర్వాత స్వామిని తీసుకొచ్చి వినాయకుడు పెద్ద గణపతి జరుగుతున్న దగ్గర పెట్టేసి అక్కడ 5 రోజులు అట్లా పూజ జరుగుతుందని 4, 5 మందికి అడిగాననమాట. అంటే నేను ఫస్ట్ పూజ చేసేసి తర్వాత వెళ్ళాననమాట అన్నీ వినాయకుడిని చూడడానికి. అక్కడ పెద్దవాళ్ళందరూ చెప్పారు. సో, అందుకే నేను పూజ చేసి కదిలిచ్చేసి రేపు పెడదాం అనుకున్నా అనమాట. అన్ని రోజులుంటే 3 రోజుల వరకు పెట్టుకోవాలన్నారు. సో, అందుకనే ఇంకా స్వామిని పోయి మా చిన్న బుజ్జి గణపతిని తీసుకొని పోయి పెద్ద గణపతి దగ్గర పెట్టాలనేసి అన్నీ స్వామికి అన్నీ తీసుకొని వెళ్తున్నానండి. సో, ఇదిగోండి ఇలా తీసుకొని ఇదిగో చూడండి చిన్న వినాయకుని దగ్గర పెట్టుకున్న చిన్న వినాయకుని తీసుకుని పెద్ద వినాయకు మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుని దగ్గర అన్నీ పెట్టేశాను అనమాట. ఇదిగోండి ఇది అండి మా ఇంటి వినాయకుని పూజ, నా బెస్ట్ ఫ్రెండ్ పూజ. అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉన్నానండి. బాయ్ బాయ్ అండి.